నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్ జగన్ రావాలని. ఎందుకని జగన్ గారు రావాలనుకుంటున్నారు? ఆయన చేసిన మంచి పనులు అసలు ఏం మంచి జరగలేదని చెప్పి అంటున్నారు. అనేవాళ్ళు అంతా పిచ్చోళ్ళే. పిచ్చోళ్ళు ఎందుకని? ఏంటి ఇళ్ళ చోట్లు ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, అమ్మ ఒడి ఇస్తున్నాడు, మరి ముసలాళ్ళకి పెంచిన 3 ఏళ్ళు చేశాడు, ఇళ్ళ చోట్లు ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవటానికి మళ్ళీ 0 వడ్డీ పథకం ఇప్పించాడు. ఇన్ని చేసినోడిని కాదని వేరే వాళ్ళకి ఎవరికి వేస్తారు? ఇప్పుడు టీడీపీ పార్టీ వస్తే దీనికన్నా మీరు నేను చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు కదా. అది చెప్పినప్పుడు చూద్దాం. వాళ్ళు మనకు చేసిన వాళ్ళని వదిలిపెట్టి చెప్పేవాళ్ళు మాట వింటాం ఎందుకు? చేసిన వాళ్ళు కావాలి. మన షర్మిల గారు తెలుసా? తెలుసు. మరి ఇప్పుడు షర్మిల గారు బస్సు యాత్ర మొదలు పెట్టారు కదా. ఏమంటాం? వాళ్ళ చెల్లెలే. ఏముండదు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంత చేసిన వాళ్ళని, జగన్ 16 నెలలు జైల్లో పెట్టినోడిని, ఆ అమ్మాయి ఒకప్పుడు మా అన్నయ్య వదిలి బాణం అని వచ్చింది, ఇవాళ వచ్చి మళ్ళీ ఆయన మీద అంటే ఎవరు నమ్ముతారు? చేసిన వాళ్ళని వదిలిపెట్టి చేయని వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మాకు జగనే కావాలి. జగనే కావాలి అంటే మరి ఇప్పుడు జగన్ గారు దొంగోట్ల మీద వస్తున్నారు ఈసారి అని చెప్పేసి చూద్దాం. అవి కూడా తీసేసారుగా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేని దొంగోట్లు 1 సంవత్సరంలోనే వచ్చినాయి. మరి ఆయన 14 సంవత్సరాలు చేశాడు. అప్పుడు దొంగోట్లతోనే గెలిచాడా చంద్రబాబు? మరి ఇప్పుడు ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఐడియా ఉన్నారా? మనకు తెలియదు. వాళ్ళు అంతగా ఎంపీ రాజీనామా చేశారు. చేతి చేయని ఎందుకు ఉంటుంది? ఎవరు ఎటోళ్ళు అటే ఉంటారు. ఒకళ్ళు పోయినంత మాత్రాన్ని ఏమి ఉండదు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్పినట్టే జగన్ గారు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు చేస్తాడు? మన అవసరం కోసం మనం పైన ఉన్న వాళ్ళ మాట వినాలి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళ మాట వినాలిగా. మనకి పథకాలు కావాలంటే వాళ్ళ మాట మనం వినాలిగా. అందుకు ఆయన ఆ పథకాల కోసం పేదవాళ్ళని ఇక్కడ పైకి తీసుకురావడం కోసం ఆయన మాట ఆయన పెట్టి సహాయించే కోసం వింటున్నాడు. లేకపోతే ఎందుకంటాడు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళ మాట ఆయన వినాలిగా. పైన అది రాదు. ఏదో ఒక తెలంగాణలో వచ్చింది కానీ ఎక్కడా రాదు. రాదు. అంటే మరి ఇప్పుడు అసలు ఏపీలో అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఇవన్నీ చూసే వాళ్ళ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? ఇవన్నీ పథకాలేగా. మరి ఇప్పుడు ఇవన్నీ పథకాలే కదా, ఇచ్చిన పథకాలేగా. అది మరి ఇప్పుడు సంక్షేమ మార్గంలో నడుస్తున్నారంటారా జగన్ గారు? ఎందుకు నడవడం? అన్ని పథకాలు చేస్తున్నాడు కదా, ఏది ఆపలే.